మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉదయకాలము నుండి నాయన నీ మాటలను నాయన మా హృదయంలో ప్రతిష్ఠిస్తుంటారు. ఈరోజు కూడా నాయన నీ వాక్కుల కొరకు ఎదురు చూస్తుండగా మాతో మాట్లాడండి. ప్రణమిల్లుతున్నాం నీ వాక్కుల చేత మా ప్రాణాలను నాయన నిలబెట్టండి. మా తనువులు తన్మయత్వం పొందునట్లుగా తండ్రి, నీ ప్రేమకు నీ దాసులమైన మేమందరము దాసోహమగునట్లుగా తండ్రి, ఉన్నతమైన లేఖనాలను నాయన విశదపరుస్తూ మా హృదయాలను ఆకర్షించండి. మమ్మల్ని అందరినీ నాయన స్థిరపరిచి బలపరచమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మాలో ఏమీ లేదు నాయన, కేవలం కనబడుతున్నాం అంతే. వినబడుతున్న మాటలో నాయన నీ ప్రత్యక్షత ఉంది, లేఖనాలలో శక్తి ఉంది. నీ పిల్లలందరూ నాయన నీ వైపు చూడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రి కాలపు వేళ నీకు మహిమను, మాకు ఆనందాన్ని, కుటుంబాలకు, సంఘాలకు, వ్యక్తిగత పరిశుద్ధ జీవితాలకు నాయన ప్రభావితము చేసి క్షేమాభివృద్ధిని కలిగించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును, కార్యక్రమ నిర్వాహకులకును, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుండి మన జీవితాలకు, మన కుటుంబాలకు, మనం నడిపిస్తున్న సంఘాలకు అవసరమైన బలమైన కొన్ని మాటలను మనం అందరము కలిసి ధ్యానించగలిగితే మన జేబులో ఉంటున్న రంగు కాగితాలలో రేటు ఉంటుంది ప్రేమన వరలారా. దాని ఖరీదు ఎంత? 500, 1000, 2000. కానీ ఈ లేఖనాలలో ఇవి కాగితాలే. ఏమండి, దీనిలో ఏముందంటే రేటు లేదు, శక్తి ఉన్నది ప్రేమన వరలారా. కాగితాలు అంకెల మీద పనిచేస్తుంటాయి, కానీ ఇది కూడా కాగితమే. లేఖనాలు ఇది అంకెల మీద పనిచేసేది కాదు, శక్తి మీద పనిచేసేది ప్రేమన వారలారా. ఎప్పుడైతే లేఖనాల శక్తికి మనం దగ్గరవుతున్నామో జీవితాన్ని నిలబెట్టుకొనగలిగే స్థాయిలోనికి వెళ్ళిపోతాం. డబ్బును ఖర్చు పెడితే అవసరాలు తీరుతాయి, కానీ లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు మనం బ్రతకగలిగే శక్తిని మనం పొందుకుంటాం ప్రేమన వారలారా. అందుకే ఈ చిన్న జీవిత కాలంలో ఉన్నతంగా బ్రతకడానికి దేవుడు మన చేతుల్లో ఈ వాక్యాన్ని పెట్టాడు. అక్షరాల వెనకాల అర్థాలు, వచనాల వెనకాలన్న వివరణ, అధ్యాయాల వెనకాలన్న అంతరార్థాలలోనికి వెళ్ళగలిగితే ఇదో ప్రపంచం ప్రేమన వారలారా. జంతు ప్రపంచమని, వృక్ష ప్రపంచమని, ఈ ప్రపంచంలోనే కొత్త కొత్త ప్రపంచాలను సృష్టించుకొని బ్రతుకుతున్న మనిషికి నిజంగా వాక్యంలోనికి రాగలిగితే ఇదో ప్రపంచం ప్రేమన వారలారా. ఇందులో నుంచి బయటికి రావటం అనేది చాలా కష్టం ప్రేమన వారలారా. ఎందుకంటే వాక్యము ఆకట్టుకుంటుంది, మనసును మెలిపెడుతుంది, మన బ్రతుకులు మార్చుకోమని శాసిస్తుంది. ఇదిగో లేఖనాలు మనల్ని చెరపట్టి దేవుని పాదాల దగ్గర పడేసే బలవంతమైన ప్రేమ కనపడుతుంది ప్రేమన వారలారా. కాబట్టి ఈరోజు కూడా పరిశుద్ధ లేఖనాలలో ఉంటున్న ఆ శక్తిని మనం గ్రహించగలిగితే మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఒక చక్కటి మాటని రాత్రికాలపు వేళ మనం అందరము కలిసి ధ్యానిద్దాం. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి చూడండి.
వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. ఈ ఉపమానాన్ని ఎందుకు చెబుతున్నాడు అంటే, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి అని మనకు అర్థం చేయించడానికి ఉపమానాన్ని చెబుతున్నాడు ప్రేమన వారలారా. అంటే యేసుక్రీస్తు తాను బ్రతుకు కాలంలో మనిషి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎక్స్రే తీసినట్లుగా చూస్తున్నాడు ఆయన. మనిషి దేవుణ్ణి అడగటంలో విసుగు చెందుతున్నాడు. 2 సార్లు అడిగాను కదా, 3వసారి ఎందుకులే? 2 నెలల నుంచి ప్రార్థనలో పెడుతున్నాను కదా, ఈ నెల కూడా అవసరమా? సంవత్సరం నుంచి నేను అడుగుతున్నాను, ఇంకొక సంవత్సరం కూడా అడగాల్సిన అవసరం ఏముంది? దేవునికి ఇష్టం లేదేమో, వదిలేద్దాం అంటే మనిషి దేవుణ్ణి అడగటంలో, ప్రార్థించటంలో విసుగు చెందుతున్నాడు అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు అది గమనించి మన ప్రార్థనా జీవితాన్ని సరిచేస్తున్నాడు. ఏమండి, వెన్నెముకల్లో నెంబర్స్ ఉంటాయి. ఏదైనా పట్టు తప్పితే ఎంత పెయిన్ ఉంటుందో, మన ఆధ్యాత్మిక జీవితానికి ప్రార్థన వెన్నెముక లాంటిది. పట్టు తప్పిందా పెయిన్లోనికి వెళ్తాం ప్రియమైన వారలారా. దాన్ని సరిచేయటానికి మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతూ, ఏమండి, ఇచ్చేవాడు విసుకాలి తప్ప అడిగే మనకెందుకండి విసుగు? చేయగలిగిన వాడు ఆయన, పరిష్కరించగలిగిన వాడు ఆయన, ఫలితాలను ఇవ్వగలిగింది ఆయన, మేలు చేసేది ఆయన, క్రియలు చేసేది ఆయన. నేను ఎన్ని చేయాలరా నీకు అని విసుగు ఆయనకు రావాలి. కేవలం మనం ఏం అడిగేవారమే మాత్రమే ప్రేమన వారలారా. అడగటం ఎందుకండి విసుగు? ఇచ్చే ఆయనకు లేని విసుగు అడుగుతున్న మనకు వస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. అప్పుడప్పుడు మీరు చూడండి, ఎంక్వైరీ దగ్గరికి వెళదాం, ట్రైన్స్ ఏమైనా ఉన్నవా అండి అని అడుగుతున్నప్పుడు వాళ్ళు విసుకుంటున్నప్పుడు మనం ఆశ్చర్యపోతాం ప్రేమన వారలారా. ఎందుకు తెలుసా? శాలరీలు తీసుకుంటూ ఇదే ఉద్యోగంలో ఉంటూ నేను అడిగినందుకు ఎందుకు విసుగు? కానీ దేవుడు విసుకోవట్లేదు. నాయనా, మీరు విసుకోకుండా నన్ను అడగడానికి అంటున్నాడు ప్రేమన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడిన ఈ మాటల భావంలోనికి వెళ్ళగలిగితే, యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాటలో పాత నిబంధన గ్రంథపు ఛాయలు కనపడుతుంటాయి ప్రేమన వారలారా. ఎందుకంటే నిజస్వరూపమే ఈయన కదా. ఈయన మాటల్లో ఆ లోతు మనం ఆలోచించగలుగుతుంటే, పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న అనేక సందర్భాలు కదలాడుతున్నట్లుగా మనకు కనబడుతుంటాయి ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తూ ధర్మశాస్త్రం కంటే ఉన్నతమైనది మనకి బోధిస్తున్న కాలం యేసుక్రీస్తు బ్రతికిన కాలం. కాబట్టి విసుకక ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడు? అసలు దేని గురించి చెయ్యాలి? ఈ ప్రార్థనలో ఉంటున్న ఈ శక్తి ఏంటి అని లేఖనాలలోనికి వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, దానియేలు గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటను దయచేసి చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. ఈ దానియేలు ఎవరు అంటే, నెబుకద్నెజరు కాలంలో యూదులందరినీ బబులోను దేశానికి తీసుకుని వెళ్ళాడు. బబులోను దేశస్థులకు మరొక పేరే కల్దీయుల దేశము. తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళుతున్నప్పుడు యెరూషలేము కూలగొట్టబడింది.
మందిరము ధ్వంసం చేయబడింది. వైకల్యము కలిగిన వారు వృద్ధులని వదిలేశాడు. పిల్లలను, యవనస్తులను, స్త్రీలను పట్టుకుని వెళ్ళిపోయాడు. బానిస బ్రతుకులంటే ఎంత భయంకరంగా ఉంటాయో ఇశ్రాయేలీల జీవితాన్ని చూసినప్పుడు మనందరికీ తెలుసు ప్రియమైన వారలారా. అది ఎంతవరకు పెయిన్ ఉంటుంది అంటే, ఇశ్రాయేలీలు ఆ బానిస బ్రతుకుల మధ్య పనులు చేయటం అంతే. వారి కొరకు పట్టణాలను కట్టాలి. కల్దీల దేశంలోనికి వెళ్ళిన తర్వాత యూదులందరూ చెల్లాచెదరైపోయారు. భర్త ఒక దగ్గర, భార్య ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, ఒకరినొకరు చూసుకునే తీరిక లేక, అధికారులు ఒప్పుకోక కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు ప్రియమైన వారలారా. అలాంటి పరిస్థితులు కలగడానికి కారణం ఇర్మియా ప్రవక్త ముందుగా హెచ్చరించిన యూదులు వినలేదు ప్రియమైన వారలారా. ఎందుకోనండి, ఏదో జరగబోతుందన్నప్పుడు దేవుడు మాటికి మాట్లాడుతుంటాడు. ఆ మాటికి ఎందుకు మాట్లాడుతున్నాడో విన్నప్పుడు మనకు అర్థం కాదు ప్రియమైన వారలారా. ఆ పరిస్థితులలోనికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడగలిగితే, నాయన ఇది జరగబోతుందని నువ్వు నన్ను హెచ్చరించావన్నప్పుడు చాలాసార్లు హెచ్చరించినట్లుగా అనేకమైనవి కనెక్ట్ అవుతాయి ప్రియమైన వారలారా. అనేకమైనవి కనెక్ట్ అవుతాయి. అంటే దేవుడు ముందుగా హెచ్చరిస్తుంటాడు ప్రియమైన వారలారా. ఈ సెలవుల కాలంలో ఇదిగో ఈ 6 రోజులు ఇక్కడికి తీసుకొచ్చి హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? భవిష్యత్తును ఆలోచించబోతే ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మన జీవితాలలో ఏదో జరగనుంది. ఆ జరగటానికి ముందు నా పిల్లల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి నేను దైవదాసుల ద్వారా, నా పిల్లల ద్వారా హెచ్చరిస్తాను అని ఆయన కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. కానీ వింటున్నప్పుడు మనకు ఎలా ఉంటుందో తెలుసా? అది నాకు అనుకోం ప్రియమైన వారలారా. వాక్యం బాగుందిలే అని సంతోషిస్తుంటాం. నాతోనే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, రాబోయే కీడును తప్పించుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇక్కడ నాకు ఇస్తున్నాడని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు భాగ్యవంతులు ప్రియమైన వారలారా. ఇర్మియా గారు పెందల కడనే లేచి చెబుతున్నాడు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ప్రవక్త చెప్పక మానడు అని ప్రవక్తను ఏం చేద్దామని ఆలోచిస్తున్నారే తప్ప, ప్రవక్త చెబుతున్నాడు, దేవుడు ఏదో చెయ్యబోతున్నాడు అని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. అర్థం చేసుకోలేకపోయారు. ఆ దినం రానే వచ్చింది. నెబుకద్నెజర్ అందరినీ పట్టుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు దానియేలు గారు బాలుడు. రాజు చేసే భోజనాన్ని తీసుకోక, తనను అపవిత్రులుగా చేసుకోకూడదని నిర్ణయించుకున్న వారిలో షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు ఉన్నారు. నెమ్మదిగా ఎదుగుతున్నారు. దానియేలు గారు ఎదుగుతున్నప్పుడే నెబుకద్నెజర్ గారికి కల వచ్చింది. కల చెప్పాడు, కల భావం చెప్పాడు. దానియేలు గారు చెప్పినట్లుగానే జరగగానే స్థాయిని పెంచాడు. తర్వాత నెబుకద్నెజరు కుమారుడు వచ్చాడు, బెల్షస్సర్. మందిర ఉపకరణాలతో మద్యాన్ని తాగుతున్నప్పుడు, ద్రాక్షారసాన్ని తాగుతున్నప్పుడు అరచేయి వచ్చింది. మెనే టెకేలు ఫార్సీన్ అని వచ్చింది. దీని భావం ఏంటంటే, మీ నాన్నగారి కాలంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిలవండి, ఆయన ఎవరో కాదు దానియేలు అనగానే దానియేలు బెల్షస్సర్ సముఖంలో నిలిచాడు. ఇదిగో దీని భావం చెప్పండి అనగానే దానియేలు, రాజా ఇది నీ శత్రువులకైతే బాగుండు అన్నాడు. పర్వాలేదు నువ్వు చెప్పు అన్నాడు. వెంటనే ఆయన మాట్లాడుతూ, దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి ముగించెను. ఆయన నిన్ను త్రాసులోనికి తీసుకొనగా నీవు తక్కువగా కనబడితివి. నీ రాజ్యము విభాగింపబడి మాదీయులకు, పారసీకులకు అగును అనగానే ఆ రాత్రే బెల్షస్సరు చంపబడ్డాడు. పారసీకులు, మాదీయులు రాజ్యాన్ని పంచుకున్నారు. అందులో మాదీయుల రాజులు దర్యావేషులు ప్రియమైన వారలారా. ఆయన కాలంలో దానియేలును గురించి విని 120 మంది అధిపతులను పెట్టి, అధిపతులలో ముగ్గురుని పెట్టి, ముగ్గురులో ముఖ్యమైన వాడుగా దానియేలు పెట్టారు. దానియేలు
మిగిలిన వారి ఆలోచన ఏంటంటే, ఎక్కడి నుంచో బానిసగా వచ్చిన వాడు మన మీద పెద్దేంటి, మన మీద పెద్దేంటి, అక్కడ ఉంటున్న వారికి గిట్టట్లేదు, మనం ఆయనకి ఎందుకు లెక్క చెప్పాలి, అసలు మన దేశం వాడా, మన ప్రాంతం వాడా, మన పౌరసత్వం కలిగిన వాడా, మిగిలిన వారందరూ మన కాళ్ళ కిందుంటే మనం ఈయనకు సమాధానం చెప్పుకోవలసిన అవసరం ఏంటి? ఇదిగో ఈయన అడ్డు తొలగించుకుంటేనే కానీ మన పంతం నెరవేరదు. అసలు ఈయనెవరు? దానియేలు గారి నీతి వారికి అడ్డుపడ్డట్లుగా అయింది. మనం ఎందుకు ఈయనకు లెక్క చెప్పాలి? అసలు మన మీద ఈయనెవరు? పరాయి దేశం నుంచి బతకడానికి వచ్చినవాడు. మిగిలిన యూదులందరూ ఎలా బానిసలుగా ఉన్నారో, ఇదిగో ఇతను కూడా అలానే ఉండాలి. ఏదో ఒక తప్పు దొరకకపోతుందని వెతుకుతూ 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 ఉన్నారు. దయచేసి చూడండి 4వ వచనము. అందుక ప్రధానులను, అధిపతులను, రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందునో అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. అసలు ఎలా తప్పు దొరుకుతాడు, ఎలా తప్పు దొరుకుతాడు, ఎలా అంటే పంతం పట్టారు ప్రేమన వారలారా. ఏమంటే నీతి అందరికి ఇష్టం ఉండదు ప్రేమన వారలారా. దానియేలును బట్టి మేము ఇలా బ్రతకలేకపోతున్నామని బ్రతుకును సరిదిద్దుకోవలసిన వారు దానియేలు అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎక్కడ దొరుకుతాడు అని దానియేలు మీద నిఘా పెట్టారు. దానియేలు గారు రాజు సముఖమందు పనులను చూసుకుంటూ సమయాన్ని చూస్తున్నాడు. గబగబా ఇంటికి వెళుతున్నాడు. ఎక్కడా దొరకని దానియేలు ఏదో సమయాన్ని చూసుకొని గబగబా ఇంటికి వెళుతున్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? ఏదో ఉంది. ఈసారి చెక్ చేద్దాం మనం. దానియేలు గారు గబగబా ఇంటికి వెళుతున్నాడు. ఇంటికి వెళ్ళి మేడ గదిలోనికి వెళుతున్నాడు. తలుపులు తీస్తున్నాడు, మోకరిస్తున్నాడు. ఏమండి, ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి చూడండి 10వ అధ్యాయం 10వ వచనము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను యథావిధిగా అన్నాడు. అంటే ఆయన జీవితంలో ప్రార్థన ఒక భాగం అయిపోయింది. మన శరీర భాగాలను మనలో నుంచి తీసివేయడానికి ఎలా మనం ఇష్టపడమో, ప్రార్థన కూడా శరీరంలో ఒక భాగమైపోవాలి ప్రేమన వారలారా. దాన్ని వదులుకోవడానికి ఇష్టపడకూడదు. అది నీ శరీరంలో ఒక భాగము. యథావిధిగా వెళుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో దానియేలు ఇక్కడ దొరుకుతాడు మనకి. గబగబా వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఒక శాసనాన్ని చెయ్యాలి. ఏ మానవుని దగ్గరైనను ఏ దేవుని దగ్గరైనను ఏ మానవుడు విన్నపాలు చేసుకొనకూడదు 30 దినముల వరకు. 30 దినముల వరకు. ఒకవేళ ఎవరైనా విన్నపము చేస్తే సింహాల బోనులో అతన్ని వెయ్యాలి. ఇది శిక్ష అన్నాడు. ఏమంటే రాజు సంతకం చేశాడు. వీళ్ళు చెప్పింది రాజు విని ఎందుకు సంతకం చేశాడు? ఒక శాసనం చెయ్యాలి అంటే మీరు ఆలోచించండి, ఎంతో తర్జన భర్జనలు జరగాలి. అసలు ఇలాంటి శాసనం చెయ్యొచ్చా చెయ్యకూడదా? ఏదో రాజు కూడా అంత గుడ్డిగా ఎందుకు సంతకం చేస్తాడు? అసలు ఏం ఒత్తిడి తీసుకొచ్చారు వీళ్ళు? ఏం ఒత్తిడి తీసుకొచ్చారు? ఆ శాసనము చెయ్యడానికి మిగిలిన వారందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారు అని ఆలోచించాలి. ఎందుకంటే వాక్యం అనేది ఎప్పుడు కూడా క్రొత్తదిగానే కనపడుతుందండి. కొత్తదిగానే కనపడుతుంది.
మనం తీసుకున్న ఫోటోలు సెల్ ఫోన్లో చూస్తున్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? మనల్ని బాగా చూసుకోవడానికి ఏం చేస్తాం? జూమ్ చేస్తాం. వాక్యాన్ని కూడా ఎప్పుడు దూరంగా ఆలోచిస్తున్నట్లుగా ఉండకూడదు, జూములోనికి తీసుకొని రావాలి. ఒక్కొక్క మాటను జూములోనికి తీసుకొని రాగలిగితే సందర్భానుసారంగా ఆ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళగలుగుతున్నప్పుడు ఆ వాక్యపు మాధుర్యానికి మన తనువులు తన్మయత్వానికి గురవుతాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక నాలుకకు రుచి తెలిస్తే శరీరం అంతా ఎలా ఆనందిస్తుందో, ఇదిగో ఈ మాటల రుచి పరీక్షించేది చెవి. ఏమండి, ఉన్నతమైన మాటలు మన చెవిన పడగానే హృదయం పొలకించిపోతుంది. ఏమండి, మనస్సు మహత్తులోనికి వెళుతుంది. ఇదిగో ఆ మైకం, ఆ మహత్తులో ఏమండి ఈ లోకంలో ఉన్నది ఏది మనకు కనిపించదు, ఏది అవసరం అని మనకు అనిపించదు. ప్రియమైన వారలారా, అసలు రాజు ఎందుకు చట్టాన్ని చేశాడు? ఏమంటే మనం బాగా ధ్యానించాలి. రెండో విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే ప్రియమైన వారలారా, 11వ వచనాన్ని దయచేసి చూడండి. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలుకొనుటయు. ప్రార్థనలో ఏం చేస్తున్నాడు దానియేలు గారు? బతిమాలుకుంటున్నాడు, బ్రతిమిలాడుకుంటున్నాడు. ఆయనకి ఏమైనా తక్కువైందా? కాదే. లేదు అంటే ఆయన స్థాయి ఇంకేమైనా పెరగాల? 120 మందిలో ముగ్గురు ముఖ్యులు, ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. అంతకంటే పెద్ద పోస్ట్ ఏమీ లేదు. లేదంటే తనకిచ్చిన మేడగదిలో సౌకర్యాలు ఏమైనా బాలేవా? ఇంకా పెద్దిల్లు నాకు కావాలి ఏమన్నా బ్రతిమలాడుతున్నాడా? దానియేలు గారికి ఏమన్నా అనారోగ్యంతో ఉన్నాడా? లేదు అంటే నన్ను చాలామంది ఇబ్బంది పెడుతున్నారు నాయన, వాళ్లకు తీర్పు తీర్చు అని ఏమైనా బ్రతిమలాడుకుంటున్నాడా? ఏమండి, భక్తుల ప్రార్థనలను ధ్యానిస్తే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మనం చేసే ప్రార్థనలు కావేమో అనిపిస్తుంది. ప్రేమన్న వారలారా, చెక్ చేసుకోవాలి. ప్రేమన్న వారలారా, ఏదో ఒక అలవాటుగా, ఒక మోస పద్ధతిలో, ఒక ధోరణిలో, ఇదిగో నా కుటుంబం వీళ్ళ గురించి వాళ్ళ గురించి అని ఒక స్ట్రక్చర్ని మనం ఏర్పాటు చేసుకుంటాం, అందులో ఉంటుంటాం. ఒక్కసారి భక్తుల ప్రార్థనలోనికి వెళ్ళండి. వాళ్ళ ప్రార్థనలో ఆకాశము ఔన్నత్యం కనపడుతుంది. వారి ప్రార్థనలో పితరులు, వారి భక్తి కనపడుతుంది. వారి ప్రార్థనలో భవిష్యత్తు కనబడుతుంది. వారి ప్రార్థనలో కృంగుబాటు కనపడుతుంది. వారి ప్రార్థనలో విధేయత కనపడుతుంది. వారి ప్రార్థనలో దేవుణ్ణి బ్రతిమిలాడుకొనటం కనబడుతుంటుంది. ప్రేమన వారలారా, ప్రార్థన అనగానే వల్లించేది కాదు, దేవునికి వివరించేది. నువ్వు తప్ప నా మాట ఎవరు వినగలరయ్యా? ఎవరు వినగలరు? ఏదో అప్పచెప్పిన మాటల వలె పెదాలతో వస్తున్న మాటలను అప్పగించి ముగించటం కాదు. ప్రేమన వారలారా, ప్రార్థన అనగానే ఈ పెదాలకు హృదయం కనెక్ట్ అవ్వాలి. అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కదా, ఎవరైనా పాట పాడినప్పుడు అది నీ గొంతులో నుంచి కాదు, ఎక్కడి నుంచి వచ్చింది? నీ హృదయంలో నుంచి వచ్చింది అన్నట్లుగా మనం ప్రార్థనకు సిద్ధపడుతున్నామంటే ఇదిగో నీ హృదయానికి నోరు ఉండాలి. నీ హృదయానికి నోరు. నీ హృదయంలో ఉన్న మాటలను నువ్వు పరవశించి, నువ్వు దుఃఖముతో, నువ్వు ఆనందముతో ప్రపంచ పరిస్థితులను, సంఘపు స్థితిగతులన్నిటినీ ఏ కరువు పెట్టేవాడుగా నువ్వు ఉండాలి. ప్రేమన వారలారా, ఎంత సమయం అవుతుందో అది నీకు తెలియకూడదు. ప్రేమన వారలారా, దానియేలు గారు సమయాన్ని చూసుకుంటున్నాడు, పరుగున వెళుతున్నాడు. అనుదినము దేవుణ్ణి బ్రతిమిలాడుకుంటున్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు దానియేలు గారు? దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడు అని మన అందరికీ తెలుసు. ఏం ప్రార్థన చేస్తున్నాడు దానియేలు గారు? ఈ రెండవ విషయాన్ని కూడా మనం ఆలోచించాలి.
చట్టం ఎందుకు చేయబడింది? చేయబడిన చట్టానికి దానియేలు గారి ప్రార్థనకు ఏదైనా సంబంధం ఏమైనా ఉందా? అసలు దానియేలు గారు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అనే లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ప్రేమన వారలారా, దయచేసి మీరు చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. రోజువారీ తన గ్రంథాలను, తన దగ్గర ఉన్న గ్రంథాలను చదువుతున్నప్పుడు దానియేలు గారు, నేను ఒక విషయాన్ని గ్రహించి తిని, క్యాలెండర్ను చూశాను. మేము చెరలోనికి ఎప్పుడొచ్చామని లెక్కలు కట్టడం ప్రారంభించాను. అప్పుడు నాకేమర్థమైందంటే 70 ఏళ్ళు గతించుచున్నవి అని నాకు అర్థమైంది. అంటే దానియేలు గారి ప్రార్థన ఏమండి, నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయింది కాదు. అనుదినము ముమ్మారు, అనుదినము ముమ్మారు, అనుదినము ముమ్మారు, అనుదినము ముమ్మారు, అనుదినము ముమ్మారు. చూసారా ఏమంటే, ఈ మాటలు చాలాసార్లు మనం వినుంటాం. ఎందుకు వాక్యాన్ని మన హృదయంలోనికి తెచ్చుకోకపోతామంటే, వాక్యంలోనికి కామెడీ వస్తుంది ప్రేమన వారలారా, కన్నీళ్ళు ఎవరికి వస్తున్నాయి? ఇప్పుడు ఇదే వాక్యం ఉందనుకోండి, దాన్ని మనం హృదయానికి హత్తుకునేటట్టుగా చెబితే లోతుల్లోనికి వెళుతుంది, నవ్వుకున్నట్లుగా చెబితే కాసేపు నవ్వుకుని వదిలేస్తాం అంతే. ఇప్పుడు దీన్ని నవ్వేటట్లుగా ఎలా చెప్తారో తెలుసా? అనుదినము ఆయన ప్రార్థన చేస్తున్నాడు ముమ్మారు అనగానే వెంటనే మనం ఏం చేస్తాం? 3 సార్లు తింటాం, అయిపోయింది, నవ్వుకుంటాం కాసేపు. దయచేసి ఎప్పుడు కూడా వాక్యములోనికి కామెడీ రావద్దు ప్రేమన వారలారా, కన్నీళ్ళు రావాలి, నీ హృదయం తెరవబడాలి. ఇక్కడ లక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు నీ హృదయాన్ని గెలవాలనుకుంటున్నాడు. ఆయనని గెలిపించు, మనిషిని నవ్వించకయ్యా, వాణ్ణి గెలిపించు వాణ్ణి హృదయంలోనికి తీసుకొని వెళ్ళు, హృదయంలోనికి తీసుకొని వెళ్ళు. దానియేలు భక్తిని ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, ఆ భక్తి పారవశ్యంలోనికి నువ్వు వెళ్ళగలిగితే, ఆ మాటలు వివరిస్తున్నప్పుడు నాకెందుకు ఈ జీవితంలో లేదు అనిపించాలే తప్ప 3 సార్లు మనం తింటామనగానే నవ్వుకొని గలగల వదిలేస్తాం ప్రేమన వారలారా. ఈ నవ్వటం వల్లే మన జీవితాలు మారట్లేదు ప్రేమన వారలారా, మారట్లేదు. మనం వాక్యం ముందొద్దు ప్రేమన దేవుని పిల్లలారా. యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. వ్యర్థముగా ఉచ్చరింపకూడదంటే నవ్వుకునే కామెడీ పుస్తకం ఇది. ప్రవక్తలు ఏడుస్తూ రాశారు, చెరసాలలో ఉండి రాశారు. కుర్చీలలో ఉండి నవ్వుకుని వెళతావా? పౌలు గారు ఏడుస్తూ రాశాను, చెరసాలలో ఉండి రాసిన మాటలు ఇదిగో కూర్చోబెట్టి నిన్ను నవ్వించడానిక? ఆలోచించు. ఏడుస్తూ వాళ్ళు రాసిన మాటలను మనం నిన్ను నవ్వించడానిక? వద్దు ప్రేమన దేవుని పిల్లలారా. దానియేలు గారి జీవితాన్ని చూడండి. చెరలోనికి వెళ్ళిన ఆయన ముమ్మారు నోరు తెరిచాడంటే ప్రార్థన, బ్రతిమిలాడటం. దేని గురించి అనుకుంటున్నారు? ఇదిగో 70 ఏళ్ల కాలం పూర్తవుతుంది అని గ్రహించాడు, ఇంకా తీవ్రతను పెంచాడు. అంటే చెరలోనికి వెళ్ళిన దగ్గర నుంచి 70 ఏళ్ళు పూర్తవుతున్నది అని అర్థం చేసుకునే అంతవరకు ఆయన అనుదినము 70 ఏళ్ల ప్రార్థన దానియేలు గారిది. 70 ఏళ్ల ప్రార్థన ప్రియమైన దేవుని పిల్లారా, విసుకక చెయ్యాలి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చేయగానే ఇంకేం చేద్దాం అనుకుంటాం. దానియేలు గారు 70 ఏళ్ల ప్రార్థన అండి అయింది.
70 ఏళ్ళు ఏం చేస్తున్నాడో తెలుసా? బ్రతిమిలాడుతున్నాడు, దేవుణ్ణి బ్రతిమిలాడుతున్నాడు. ఆయనకు తెలుసులే అనుకోవట్లేదు, నిన్ననే చేశాను కదా అనట్లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈరోజే 2 సార్లు అయిపోయింది కదా అనుకోవట్లేదు ప్రియమైన వారలారా. 70 ఏళ్ళ తర్వాత విడుదలని రాసింది, దేవుడు నమ్మకమైన వాడు, రాసింది చేస్తాడులే అని, దేవుడు చేస్తాడు, నేనెందుకు ఎన్నిసార్లు అడగాలని అనుకోవటం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు మన భార్య మన మీద కంప్లైంట్ ఇస్తుంది, నువ్వు నాతో సరిగా మాట్లాడట్లేదు, నాతో సమయాన్ని గడపట్లేదు అని. భార్యకు నోరుంది గనక అడిగింది. నీ దేవుడు నీ కళ్ళ ముందుకు వస్తే నీ ముందు కుర్చీ వేసుకుని ఏమంటాడు తెలుసా? నాకు టైం ఇవ్వరా, నాకు టైం ఇవ్వవా? ఎన్నాళ్ళైందిరా నాతో మనస్ఫూర్తిగా నువ్వు మాట్లాడి? ఏంట్రా కళ్ళు మూసి వెంటనే తెరుస్తున్నావు? కాసేపు ఇంకా నాతో మాట్లాడాలనిపించలేదా? ఇదిగో లోక విషయాలు గంటల తరబడి మాట్లాడే నువ్వేనా? ఒరే, నువ్వు చేతులు జోడిస్తున్నప్పుడు నా హృదయం ఉప్పొంగిపోతూ నా కుమారుడు నాతో మాట్లాడుతున్నాడని నా చెవిని నీ ప్రార్థన వైపు పడితే ముగించేసావేంట్రా? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నాకు టైం ఇవ్వట్లేదు మీరు అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఏం చేస్తున్నావు ఖాళీ సమయాల్లో? టైం ఇవ్వగలుగుతున్నావా నీ కన్న తండ్రికి? నీ కళ్ళ ముందున్న భార్యతో నువ్వు ఉన్నప్పటికీ నాకు ఇంకా టైం కావాలి, నీ నుంచి ప్రేమను కోరుకుంటున్నప్పుడు నీ కన్న తండ్రి ఎడబాటులో ఉన్నాడు. నీ ప్రేమను ఎంత కోరుకుంటాడో ఏ రోజైనా అర్థం చేసుకున్నావా? దేవా అనగానే చెవి ఎందుకు పెట్టాలండి మన ప్రార్థన వైపు? ఆయనకి ఏమీ పని లేకనా? ఆలోచించండి. ఒక వృద్ధుడు పెద్ద ఆయన పరిచయం అయ్యి మాట్లాడుతున్నాడు. ఏమండి, నా ప్రార్థనా సమయం ఏమండి 1 గంట, అప్పుడప్పుడు 2 గంటలు పడుతుందండి అన్నాడు. నాకు ఆసక్తి అనిపించి 2 గంటలు ఏం ప్రార్థన చేస్తారండి అని అడిగినప్పుడు ఎంత మంచి సమాధానం చెప్పాడో తెలుసా? ఏమండి, ఒకరోజు ఆదికాండం నేను చదువుకుంటున్నాను. పెద్ద ఆయన చదువుతున్నప్పుడు దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించెను అని ఒక్క మాటలో సృష్టి కార్యాన్ని గురించి చెప్పవచ్చు. కానీ మొదటి దినం ఏం చేశాడో, రెండవ దినం ఏం చేశాడో, మూడవ దినం ఏం చేశాడో ఇంత వివరంగా చెప్తున్నాడు ఏంటండి? ఈ సృష్టిని గురించి ఇంత వివరంగా నాతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఈ రోజంతా ఏం జరిగిందో నేను దేవునితో మాట్లాడాలి. ఆయన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? దేవా, 6 గంటలకు లేపోయావేంటయ్యా ఈరోజు? నేను లేవననుకున్నానయ్యా, నువ్వు 6 గంటలకే లేపావు అంటే తొందరగా నేను మోకరించాలని ఇష్టమైందయ్యా. ఏమండి, ఆ రాత్రి పడుకునేంతవరకు ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగినవన్నీ అప్పగించి పడుకుంటాడు. ప్రేమల వారలారా, నాయనా ఈరోజు హడావుడిగా టిఫిన్ చేశానయ్యా, నేను నువ్వు ఇచ్చింది కదయ్యా, నువ్వు ఇచ్చింది కదా, నా కష్టం కాదయ్యా, నా కష్టం కాదు. ఇదిగో నా పనుల్లోనికి వెళ్ళాను, ఇదిగో ఇంతమందిని కలిశాను, ఈ పరిస్థితులు, ఈరోజు ప్రయాణాలు, ఈరోజు పరిస్థితులు, ఈరోజు పేపర్లో చదివిన సంఘటనలు, ఈరోజు మాట్లాడిన మాటలు అంటే 12 గంటలు జరిగిపోయింది. నా దేవుని దగ్గర 1 గంట 2 గంటలు నేను చెప్పలేనా? ఎంత జరిగింది రోజంతా? 12 గంటలు. 12 గంటలు జరిగింది. ఆఫ్టర్ ఆల్ 1 గంట దేవుని దగ్గర చెప్పలేకపోతున్నావా? ఆలోచించు. 12 గంటలు మీరు ఆలోచించండి, ట్రై చేయండి ఒక్కసారి. ఈరోజు జరిగిందంతా నా తండ్రితో నేను మాట్లాడాలి, అప్పగించి నేను నిద్రలోనికి వెళతాను. ఈ దినాన్న నాకు కోపపడిన సంగతులు జ్ఞాపకం వస్తాయి. వెంటనే కన్నీరుతో, తండ్రి నేను అలా చేయకూడదయ్యా, అలా చేయకూడదు. ఇదిగో దేవా, నిన్ను పలాని పరిస్థితుల మధ్య నేను ఘనపరచాల్సిందే. నేను తక్కువ మాట్లాడేనేమో నీ గురించి, నిన్ను ఘనపరచాల్సింది కదా. ఎన్ని మీరు ఆలోచించండి ప్రేమన వారలారా.
దానియేలు మోకరించి ఏమండి బ్రతిమిలాడుతున్నాడు. ఆ బ్రతిమిలాడటంలో ఏముందో తెలుసా ప్రేమన వారలారా? యెరూషలేము వైపు కిటికీలు తెరిచి, అయ్యా అక్కడ మందిరం కూలిపోయిందయ్యా, మందిరం కూలిపోయింది. ఈ మేడగదిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు మందిరం దగ్గరికి రావాలని ఉందయ్యా, మందిరం దగ్గరికి రావాలని ఉంది. ప్రభువా, మా కళ్ళ ముందు కూలగొట్టబడిందయ్యా మందిరం, తట్టుకోలేకపోతున్నానయ్యా, మరలా మందిరం కట్టాలయ్యా, మరలా మందిరం కట్టాలి. ఎక్కడో యెరూషలేము ఉంది, ఇదిగో ఎక్కడో ఉన్నాడు. ఆయన మనసు ఎక్కడుందంటే మందిరం మీద ఉంది. ప్రేమన దేవుని పిల్లలారా, మన జీవితాలన్నీ మందిరం చుట్టూ తిరగాల్సిందే ప్రేమన వారలారా. యెరూషలేము వైపు కిటికీలు తెరిచి, మందిరం కట్టబడితే బాగుండు, నేను అక్కడికి వెళ్ళి నా ప్రార్థనలను నేను మోకరించి అక్కడ అడిగితే బాగుండు. అయ్యా ఆ మందిరం కట్టబడాలయ్యా, కట్టబడాలి. మందిరాన్ని గురించి భక్తులకున్న వేదన అర్థం చేసుకున్నామా మనం ఏ రోజైనా? ఒక అధికారిగా ఉన్నాడు, అధికారికి ఎందుకండి ఎక్కడో ఉన్న కూలగొట్టబడిన మందిరాన్ని గురించి? ఎందుకండి ఎక్కడో ఉన్నది? నా స్థితి బాగానే ఉంది కదా అనుకోవచ్చు కదా. లేదు, అది కట్టబడాలి. అది కట్టబడాలి అంటే, అయ్యా ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకెళ్ళవా, ఒక్క అవకాశం ఇస్తావా, ఒక్క అవకాశం, ఇక్కడి నుంచి వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి మందిరం కట్టుకుంటాం, మందిరం కట్టుకుంటాం. ఇదిగో నీ పిల్లలమైన మేము ఇక్కడ భార్యలు ఒక దగ్గర, భర్తలు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర బానిస బతుకులు బతుకుతున్నామయ్యా. రాజుల్లాంటి జీవితాన్ని నువ్వు ఇస్తే నీ మాటలు వినకుండా పరాయి రాజుల కింద పాదాలకొచ్చి బతుకుతున్నామయ్యా. నా వాళ్ళు చాలా కష్టంతో ఉన్నారయ్యా, బానిస బతుకుల మధ్య. నేనేదో బాగున్నానని కాదు, నా వాళ్ళ కష్టాన్ని నేను చూడలేకపోతున్నానయ్యా. వీళ్ళకి విడుదల ఇవ్వగలవా? నువ్వు విడుదల ఇవ్వగలిగితే మేము వెళ్ళి ఏం చేస్తాం? మందిరాన్ని కట్టుకుంటాం, మందిరాన్ని కట్టుకుంటాం. చూడండి ఆయన ప్రార్థన. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనము. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ఇదిగో 70 ఏళ్ళు పూర్తవుతున్నాయంటే నేను ఇంకా ప్రార్థన చేయాలి. ఇప్పుడైతే 3 సార్లు చేశాను, కానీ 70 ఏళ్ళు పూర్తవుతున్నాయంటే దేవుణ్ణి ఇంకా నేను అడగాలి అని ఏమండి ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రేమన వారలారా, కాళ్ళ కిందుండ గోనె పట్ట ఒంటి మీదకి వచ్చింది. ఇదిగో అక్కడికి వెళ్ళి చూడండి, రాళ్ళ మధ్య ఉండవలసిన ధూళి బూడిద ఎక్కడికి వచ్చింది? తల మీదకి వచ్చింది. ప్రేమన దేవుని పిల్లలారా, ఉపవాసం ఉంటున్నాడు, సిగ్గుతో తల దించుకుంటున్నాడు, తీవ్రతను పెంచాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అయ్యా మాకు విడుదల కావాలి, మేము వెళ్ళాలి, ఇదిగో మందిరాన్ని మేము కట్టుకోవాలి, మందిరాన్ని మేము కట్టుకోవాలి, మందిరాన్ని కట్టుకోవాలని ఎంతగా బ్రతిమిలాడుతున్నాడో దయచేసి మీరు చూడండి. 4వ వచనం. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనినదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులము దుష్టులమునై చెడుతనము నందు ప్రవర్తించుతూ తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడువు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి.
సిగ్గుపడుతున్నానయ్యా నేను. నువ్వు న్యాయవంతుడు, ఎందుకు మాకు ఇలా చేసావంటే నువ్వు ఎన్నిసార్లు ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా నువ్వు చెప్పించావు, జకర్యా గారి ద్వారా నువ్వు చెప్పించావు. మేము వెళ్ళలేదు కదయ్యా, వెళ్ళలేదు కదా. ఏదో ఒక రోజు ప్రేమన వారలారా, కష్టం మనం పలకరించినప్పుడు, ఎన్ని సెమినార్లకు మనం వెళ్ళాము, ఎంతమంది దైవదాసుల ద్వారా దేవుడు మాట్లాడించాడని ఇవి గుర్తొచ్చినప్పుడు చాలా సిగ్గుపడతాం ప్రేమన వారలారా. ఈరోజు దేవుణ్ణి అనేది ఏమీ లేదనిపిస్తుంది. ఎన్నిసార్లు చెప్పావయ్యా, ఎన్నిసార్లు. ఏమోనండి, దేవుని వాక్యం ముందు కూర్చున్నప్పుడు అందరం మారిపోతున్నట్టుగానే ఉంటాం ప్రేమన వారలారా, కానీ మారం ప్రేమన వారలారా. మారిపోతున్నట్టుగానే అనిపిస్తుంది ప్రేమన వారలారా, మారిపోతున్నట్టు ఇక అయిపోయింది అనిపిస్తుంది ప్రేమన వారలారా, కానీ అవదు ప్రేమన వారలారా. ఎందుకు తెలుసా? మనిషి రక్షణ కొరకు దగ్గరగా వస్తున్నాడు, కానీ దుష్టుడు ఇదిగో ఒక్కడుగులో రక్షణ కొరకు నువ్వు అడుగు పడితే చాలన్నదిగా మరలా దూరంగా తీసుకుని వెళుతున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. అలా ఎన్నిసార్లు దగ్గరకు వచ్చి దూరం వెళ్ళిపోయాం ప్రేమన వారలారా. ఇర్మియా గారు చెప్పిన మాటలు మేము వినలేదయ్యా, నువ్వు న్యాయవంతుడవు, మేమే దుర్మార్గులము, పాపులము, దుష్టులము ఒప్పుకుంటున్నాడండి దానియేలు. ఒక మనిషి నేను తప్పు చేశాను అని అనుకోవటం అరుదు ప్రేమన వారలారా, ఒప్పుకోడు. ఎదుటివాడిది తప్పని నిరూపించడానికి కింద మీద పడతాడేమో, కానీ తనది తప్పని ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడడు. దానియేలు మిగిలిన వారందరూ ఎలా బతికారో నాకు తెలుసు, నేను నీ కొరకు బతికానయ్యా అని చెప్పట్లేదు. ఎప్పుడు దేవుని ఎదుట నీతిమంతులుగా కనపరుచుకునే సాహసం మనం చేయొద్దు ప్రేమన వారలారా. మనం నీతిమంతులం కాదు, అందులో అనుమానం లేనే లేదు. ఎప్పుడు మనల్ని కనపరుచుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దానియేలు వారిలో తనను కలుపుకుంటున్నాడు. అయ్యా, నేను దుష్టుణ్ణి, నేను పాపిని, నేను దుర్మార్గుణ్ణి. వాళ్ళ పాపాలను తాను ఒప్పుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. నువ్వు న్యాయవంతుడవు నిజంగా. ఇదిగో సిగ్గు చేత మొఖ వికారము పొందిన వారము, మా మొఖాలకు సిగ్గే తగిందయ్యా. అలా చేసినందుకు నువ్వు ఇలా చేశావు. అందుకే కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎవరిని నిందించడానికి కాదు ప్రేమన వారలారా, గతాన్ని తలుచుకుంటే ఇది సబబే అని ఎవరో మనకు చెప్పవలసిన అవసరత లేదు. మనకే అర్థమవుతుంది ప్రేమన దేవుని పిల్లలారా. ఎంత విధేయత కలిగిన ప్రార్థన, బ్రతిమిలాడుకుంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇంకా చూడండి 9వ వచనము, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి, అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞ ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకొనవలనని సెలవిచ్చెను గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినకపోతిమి. ఇశ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసిరి గనుక నేను శపించెదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసినట్లు ఆ శాపము మా మీద కుమ్మరించితివి. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశమున జరగలేదు. ఆయన మా మీదికి మాకు ఏలుకలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చెను. నాయనా, నువ్వు చేసిందే రైట్ అయ్యా, మేము చేసింది తప్పయ్యా. నిత్యము ఇదే బ్రతిమిలాడుతూ ఉన్నాడు ప్రేమన వారలారా. ఇర్మియా గ్రంథంలో ఏ మాట దొరికింది దానియేలు గారికని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. యెహోవా వాక్కు ఇదే, 70 సంవత్సరములు గతించిన తరువాత ఆయన దోషమును బట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీల దేశమును శిక్షింతును. 70 సంవత్సరాల
తరువాత అంటున్నాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఆ తర్వాత చూడండి, ఇర్మియా గ్రంథములో వ్రాయబడిన మాట ప్రేమన వారలారా, 29వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మును గురించి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మును దర్శింతును. ప్రార్థనను తీవ్రతరం చేశాడు ప్రేమన వారలారా. మనం కూడా అప్పుడప్పుడు చూడండి, దేవుడు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడన్నా, ఇదిగో ఇప్పుడు 6వ నెల ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతాం. 9 నెలలు నిండగానే మరలా అన్నయ్య ఇదిగో 9 నెలలు నిండాయి, ఇదిగో ప్రార్థన చేయండి అంటే తీవ్రత పెంచండి అని అర్థం ప్రేమన వారలారా. ఆపరేషన్కి 1 రోజులు ఉంది, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రోజులు దగ్గర పడుతుంటే మనం కూడా ఏం చేస్తాం తెలుసా? తీవ్రతను పెంచుతాం. మళ్ళీ దేవుణ్ణి అడగడానికి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు అనుదినము అదే ప్రార్థన. ఇక 70 ఏళ్ళు పూర్తవుతున్నవనగానే ప్రార్థన తీవ్రతను పెంచాడు. గోనె పట్ట, తల మీద బూడిద, ఉపవాసం ఉండి తల దించుకుని గోనె పట్ట కట్టుకుంటే ఎంత ఇరిటేషన్ ఉంటుందో తెలుసా? అనుభవిస్తున్నాడు. తల మీద ధూళిపోసుకుంటే ఎంత ఇరిటేషన్ ఉంటుందో తెలుసా? అనుభవిస్తున్నాడు. ఆకలితో ఉన్నప్పుడు ఎంత ఇరిటేషన్గా ఉంటుందో తెలుసా? అలమటిస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు ప్రేమన వారలారా. ఇది మనుషులు గుంపుగా వచ్చారు. అసలు దానియేలు ఏం చేస్తున్నాడని చూసేసరికి ఆయన దేవుణ్ణి బ్రతిమిలాడుకొనుటయు చూచాడు. దానియేలు గారు గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు ప్రేమన వారలారా. గట్టిగానే ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు విన్నారు, రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, మన దేశ భద్రతకు సంబంధించిన విషయాన్ని గురించి మీతో చర్చించాలి. అత్యవసరమైన సమావేశం ఏర్పాటు చేయండి. ఏ దేశమైనా తన భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తుందండి. మన భారతదేశ బడ్జెట్లో మీరు ఆలోచించండి, రక్షణ కొరకు లక్షల కోట్లు. భద్రత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరెవరు వెళ్ళారో చూడండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజగు దర్యావేషు చిరంజీవివై యుందువుగాక. రాజ్యపు ప్రధానులు నెంబర్ 1, సేనాధిపతులు నెంబర్ 2, అధిపతులు నెంబర్ 3, మంత్రులు నెంబర్ 4, సంస్థానాధిపతులు అందరూ కూడి ఇందులో ఎవరున్నారంటే సేనాధిపతులు ఉన్నారంటే రక్షణకు సంబంధించిన విభాగం కూడా ఇందులో ఇంక్లూడ్ అయింది. రాజుతో ఏం మాట్లాడుతున్నారంటే, రాజా ఇదిగో సాక్షులు ఉన్నారు, మరి చెప్పండి రా, దానియేలు ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా మా చెవులారా విన్నాం, యెరూషలేము వైపు కిటికీలు తెరుస్తున్నాడు, మోకరిస్తున్నాడు, దేవుణ్ణి బ్రతిమిలాడుతున్నాడు. ఏమనో తెలుసా? యెరూషలేము మందిరము కట్టబడాలట. యూదులకేం కావాలట? విడుదల కావాలట. రాజా, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? యూదులకు విడుదల ఎప్పుడు వస్తుంది? వారికి విడుదల కావాలంటే విడుదల చేస్తానని మీకు ఏమైనా ఆలోచన ఉందా? అదేం లేదే. మరి దానియేలు దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుణ్ణి అడిగి ఊరికే ఉంటున్నాడు అనుకుంటున్నారేమో. మంచిగా నటిస్తున్నాడు. యూదులందరినీ పోగేసుకొని ఒక్కసారి మన దేశం మీద పడతాడేమో. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఇదిగో మీరు ఇన్ని రోజులు ఏమీ పట్టించుకోలేదు. మన దేశానికి భద్రత కావాలి, ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. శాసనం చేస్తారా చెయ్యరా? దేశ భద్రత అనగానే ఎవరైనా ఆలోచిస్తారు ప్రేమన వారలారా. అలా కాదులే. పోనీ దానియేలు మీతో ఏమైనా చెప్పాడా? చెప్పలేదు.
చూసారా, వెనకాల ఎంత కుట్ర జరుగుతుందో అని వారి ఆలోచనలు బట్టి దానియేలు ఏదో చేయబోతున్నాడు అన్న దానికి కనెక్ట్ అయిపోయారు ప్రియమైన వారలారా. అప్పుడప్పుడు కూడా మన ఇంటి దగ్గర గృహ కూడికలు పెట్టుకున్నప్పుడు మన భాష ఎలా ఉంటుందంటే, మన దేశం ఇది కాదు అనగానే మన ఉద్దేశం ఏంటంటే, ఇదిగో మనలో ఉన్న ఆత్మది పరలోక సంబంధమైన దేశం, అక్కడి నుంచి ఈ మట్టి శరీరంలోనికి వచ్చింది, మరలా అక్కడికి వెళ్ళాలన్నది మన ఉద్దేశం. ఇది మన ఇంటి పక్కన ఉన్న వారికి ఏమర్థం అవుతుందో తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? భారతదేశంలో పుట్టి ఇక్కడ బతుకుతూ వాళ్ళ దేశం అంటే ఇది కాదట, అందుకే నేను వీళ్ళని తరిమేయాలండి అంటారు. చూసారా కనెక్షన్ ఎలా అయిందో? అందుకేనండి చాలాసార్లు చూసామండి, అసలు దేశం అంటే వీళ్ళకు ఏ ప్రేమ లేదు. వాళ్ళు కనెక్ట్ అవుతారు ఇలా. ఏమండి, శుభమాని పెట్టుకోమన్నానండి కూడిక, ఆ గృహ కూడిక పెట్టుకొని చెబితే నమ్మరు కదండి, ప్రారంభించి మొదలుకొని ముగింపు వరకు 30 సార్లు చావు 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 నన్ను జావమంటాడేంటండి. ఇంటి పక్కన ఈ గోలేంటి, చావు చావు చావు. ఏమండి, వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటే నోరారా ఎప్పుడు శుభం పలకరండి, అసలు చావే. మళ్ళీ ఏంటో తెలుసా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అంటాడు. ఇదేంటండి ఈ గోల, చావు గోల? మరి ఆలోచించండి. అంటే మనం ఏదో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు, దేశాన్ని ప్రేమించనట్లు, ఇదిగో ఏదో మనం గూడు పుటాని చేస్తున్నట్లుగా ఊహించుకుంటారు. ప్రార్థన వద్దండి. ఏమండి, ఇక్కడ వీళ్ళు వద్దన్నారు, అక్కడ వాళ్ళు వద్దను రాజు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? శాసనాన్ని చేశారు. ప్రేమన దేవుని పిల్లలారా, రాజు ఏమీ మాట్లాడలేకపోయాడు, అందరూ మాట్లాడుతున్నారు సాక్ష్యాలు. అందుకే రాజా, మీకు అర్థం కావాలనే 30 దినముల వరకు ఈ శాసనాన్ని చేయమని ఆ రోజు మీకు చెప్పాము, మీరు చేశారు, ఇదిగో ఈరోజు జరిగింది చూడండి. వాళ్ళకి తెలియంది ఏంటంటే 30 దినముల వరకు అని శాసనాన్ని రాయించవలసిన అవసరత లేదు. ఒక్క దినము ప్రార్థన మానేయండి, ఏ దేవుని దగ్గర అయినా ఏ మనిషి దగ్గర అయినా. ఏమంటే దానియేలు దొరికేవాడే, ఎందుకంటే ఆయన ఒక్కరోజు కూడా మానడు. వాళ్ళు అనవసరంగా 30 రోజులు అది దానియేలుకు చాలా ఎక్కువ అండి. ఒక్కరోజు మానాలి అన్న యథావిధిగా వెళ్ళిపోతాడు ఆయన. ఈ ఒక్కరోజు మానితే రేపటి నుంచి మళ్ళీ చేసుకోవచ్చు కదా అని ఆయన అనుకోడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత నియమబద్ధమైన జీవితాలు ప్రేమన వారలారా వారివి, ఎంత నియమబద్ధమైన జీవితాలు. అందుకే రాజు శాసనం చేశాడు. ప్రేమన దేవుని పిల్లలారా, దానియేలు చేసిన ప్రార్థన ఇదిగో మందిరము కట్టబడాలి, తన స్వజనులను గురించి చేస్తున్న ప్రార్థన. ప్రేమన వారలారా, ఆ ప్రార్థన ఏమైందో తెలుసా? ఫలాన్ని ఇచ్చింది. మనం ఏమనుకుంటామంటే మాటికి అడుగుతున్నప్పుడు విసుగొస్తుంది. కానీ మీరు బాగా ఆలోచించగలిగితే ఒక విషయాన్ని గురించి ఎక్కువసార్లు మనం ప్రార్థనలో పెడుతున్నామంటే దానికి బలం ఎక్కువ అవుతుంది. ప్రేమన వారలారా, బలం ఎక్కువ అవుతుంది. ప్రేమన వారలారా, ఒక విషయాన్ని మాటికి జ్ఞాపకం చేస్తే అది దృఢపరచబడుతుంది. దేవుని దగ్గర మాటికి మనం అడుగుతున్నామంటే ఆ ప్రార్థన బలాన్ని సంతరించుకుంటుంది. గోడకు ఒక మేకు కొట్టండి, కాసింత లోతుకి వెళ్తుంది. ఇంకోటి కొట్టండి, ఇంకా లోతుకు, ఇంకా కొట్టండి, ఇంకా లోతుకు. నువ్వు చేస్తున్న ప్రార్థన కూడా అలాంటిదే, అది బలమైనదిగా మారుతుంది. ప్రేమన దేవుని పిల్లలారా, అది బలమైనదిగా మారుతుంది. బలమైన ప్రార్థనలో బలమైన కార్యాలను చేస్తాయి. ప్రేమన వారలారా, పక్షిరాజు ఆకాశంలో ఎగురుతుంటాడు. ఆకలి వేసిందనుకోండి, నేల మీద చూస్తాడు. తన ఆహారానికి ఏ జంతువు కనబడిందనుకోండి, నేల మీదకి వస్తాడు. నేల మీదకి వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నేల మీద దాంతో ఫైట్ చేయడు. ఏం చేస్తాడో తెలుసా? 2 చేతులతో పట్టుకొని ఆకాశంలోనికి తీసుకొని వెళతాడు. ప్రేమను తీసుకొని వెళ్ళగానే ఆకాశంలో అంత దూరానికి వెళ్ళగానే ఆ కాళ్ళ మధ్య ఉన్న జంతువుకి కళ్ళు తిరిగి ఏం చేయాలో అర్థం కాదు. అది ఫైట్ చేయలేదు. ఇక
అది ఫైట్ చేయలేదు. ఒకవేళ ఫైట్ చేస్తుంది అనుకోండి, ఏం చేస్తుంది తెలుసా? అక్కడి నుంచి కింద పడేస్తుంది ప్రేమ వారలారా. ఇప్పుడు దానికి ఏంటంటే ఫైటింగ్ చేయటం కాదు, ఇక్కడి నుంచి నేను కింద పడతాను అన్న భయం కలుగుతుంటుంది ప్రేమ వారలారా. హోప్లెస్ అయిపోద్ది అంతే. అక్కడి నుంచి కింద పడేయగానే, నేల మీద పడేయగానే చచ్చిపోద్ది. అప్పుడు చదే నేల మీద దాన్ని తినేస్తుంది ప్రేమ వారలారా. నిజంగా ఇది మనకు అర్థమై ఉంటే, ప్రార్థన మన సమస్యను పైకి తీసుకుని వెళ్ళేది ప్రేమన దేవుని పిల్లలారా. నువ్వేం చేస్తున్నావంటే దుష్టుడితో ఇదిగో ఈ నేల మీద యుద్ధం చేయాలనుకుంటున్నావు. ఈ నేల మీద వాడు చాలా బలము కలిగిన వాడు ఈ నేల మీద చాలా బలము కలిగిన వాడు. నీ సమస్యను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలంటే ఆకాశము పైకి తీసుకుని వెళ్ళాలి. అంటే సమస్యను ఏం చేయాలి? ప్రార్థనలో పెట్టాలి. ఒక సమస్యను గురించి నువ్వు ప్రార్థనలో పెడుతున్నావంటే దాన్ని పైకి తీసుకుని వెళుతున్నావు. మరలా ప్రార్థనలో పెడుతున్నావంటే దాన్ని పైకి తీసుకుని వెళుతున్నాం, పైకి తీసుకుని వెళుతున్నాం, పైకి తీసుకుని వెళుతున్నాం, పైకి తీసుకుని వెళుతున్నాం. పిల్లలు పతంగీలు ఎగురవేస్తుంటారు. అది ఒకప్పుడు 2 చేతులతో వాడి చేతుల మధ్యనే ఉండేది, కానీ అది పైకి వెళ్ళింది. దారాన్ని విడుస్తూ విడుస్తూ విడుస్తుంటే పైకి వెళుతుంటుంది ప్రేమన వారలారా. ఇదిగో ప్రార్థన కూడా నీ చేతుల్లో ఉంది. ఇదిగో చేతులు జోడించి నీ ప్రార్థనను పైకి పంపు. అది ఎక్కడికి వెళుతుందో తెలుసా? ఆకాశాన్ని దాటుకొని దేవుని సముఖములోనికి వెళుతుంది ప్రేమన వారలారా. ఏమండి, ఎంత భాగ్యం అండి! కొన్ని సంవత్సరాల ప్రార్థన, 70 ఏళ్లకు పైబడిన ప్రార్థన ఇదిగో ఆకాశములోనికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర బలపడింది. దానియేలు ప్రార్థన ధూపంలా ఆయన సింహాసనాన్ని ఆవరించింది ప్రేమన దేవుని పిల్లలారా. ఎందుకు నేల మీద ఫైట్ చేస్తున్నా? వద్దు. నేల మీద మనం వాడిని గెలవలేము. ఈ లోకాధికారి వాడు. సమస్యలు నీ జీవితంలోనికి వచ్చాయి, ఇక్కడ ఫైట్ చేయకు. మనుషులతో ఏదో వాదించడానికి నువ్వు పురికొల్పబడకు. మనుషులతో వాదించి నువ్వేం చేయగలవు? మోకరించు, చేతులు జోడించు, మోకరించు, ఆకాశం వైపు కన్నులెత్తు, ఏ కరువు పెట్టు. నీ సమస్యను, నీ కన్నీటిని ఆయన వైపుకు ఏ కరువు పెట్టు. ప్రతిరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన సమస్య ఆకాశంలోనికి వెళుతుంది. ఆకాశంలోనికి వెళ్ళగానే దుష్టుడు, ఈ లోకాధికారి, వాడికి ఏం చేయాలో అర్థం కాదు ప్రేమన వారలారా. ఎందుకంటే నీ సమస్య వాని చేతుల్లో నుంచి వెళ్ళి ఆకాశములోనికి వెళ్ళిపోయింది. అంటే బలమైన సమాధానాలు రావటానికి సిద్ధముగా ఉంటున్నాం అన్నమాట. విసుగు రావద్దు ప్రేమన వారలారా. అందుకే సమాజాన్ని ఎప్పుడు చేతులతో ఎదిరించటం కాదు, గదిలోనికి వెళ్ళి చేతులు జోడించు. ఇది ముఖ్యమైనదండి, ఇది ముఖ్యమైనది ప్రేమన వారలారా. మనుషుల మాటలకు మాట్లాడకు, చేతులు జోడించు, మోకాళ్ళు వంచు. దానియేలు ప్రార్థన ఫలం ఎక్కడొచ్చిందో చూడండి. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1 2 వచనాలు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1 2 వచనాలు. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమున కనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక. ఏమండి, 6వ అధ్యాయంలో ప్రార్థన చేయొద్దన్న శాసనం వచ్చింది. 70 ఏళ్ల తర్వాత ఇంకో శాసనం వచ్చింది. ఈ శాసనం ఏంటండి? ఎవరైతే ఆయన వారు ఉన్నారో వెళ్ళండి, యూదా దేశంలో మందిరాన్ని
కట్టుకోండి. ఇది శాసనం ప్రియమైన వారలారా. ప్రార్థన శాసనాలను జయించగలదు, శాసనాల్ని కొత్తగా రాయించగలదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, ఒక దానియేలు ప్రార్థన చేస్తేనే ఇంత కదిలికొచ్చిందేంటి ప్రియమైన వారలారా? ఒక దానియేలు మోకరించి ప్రార్థన చేస్తే ఎంత కదిలికొచ్చింది. 70 ఏళ్ళ ప్రార్థన అది బలమైనదిగా మారిపోయింది. దానియేలు ఇదిగో రాజులతో యుద్ధం చేయటం కాదు, సమస్యను పైకి తీసుకుని వెళ్తున్నాడు, పైకి తీసుకుని వెళ్తున్నాడు, పైకి తీసుకుని వెళ్తున్నాడు, పైకి తీసుకుని వెళుతున్నాడు. ఇదిగో ఫలం వచ్చింది. ఏ రాజు అయితే చట్టము చేశాడో మరలా కోరేషు రాజు మరలా చట్టం చేస్తున్నాడు. ఇదిగో వెళ్ళి కట్టుకోండి, యుద్ధము లేకుండా, రక్తపాతము చెందకుండా ఇదిగో యూదులందరినీ రాజే వెళ్ళమంటున్నాడు, రాజే వెళ్ళమంటున్నాడు. చూసారా ప్రియమైన వారలారా? రాజే వెళ్ళమంటున్నాడు. ఎందుకు? మనకు చేతులు జోడించటం కంటే అధికారుల దగ్గరికి వెళ్ళి చేతులు చాచటం నేర్చుకున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ అడుక్కునేదేమో ఆయన దగ్గర అడుక్కోరాదు, చేతులు జోడించి అధికారుల దగ్గర అడుక్కుంటున్నాం. అధికారుల కంటే అధికారి ప్రియమైన వారలారా. సర్వము ఆయన పాలిస్తున్నాడు, సర్వాధికారి. ఆయన కంటే అధికారి ఎవరండి అసలు? వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని తలదించుతున్నావే, చేతులు జోడించి తల ఎత్తురాదు. ఇదిగో మహా ఆకాశములను కలిగించిన, సర్వలోకాలను పరిపాలిస్తున్న అధికారిని అడుగురాదు, అధికారిని అడుగురాదు. మహనీయుడైన యేసు క్రీస్తు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. నాయనా, విసుకక ప్రార్థన చేయాలి. దానియేలులో విసుగు రాలేదే, విసుగులాదే ఫలం తీసుకొచ్చింది ప్రేమన్న వారలారా. కొన్ని అడగకుండానే దేవుడు ఇస్తాడు, కొన్ని అడిగితే వెంటనే ఇస్తాడు, కొన్ని అడిగిన తర్వాత కొన్ని నెలలకి ఇస్తాడు, కొన్ని అడిగిన తర్వాత సంవత్సరాలు పడుతుంది, కొన్ని పొందుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది ప్రేమన్న వారలారా. అయినా విసుకక నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఆపేశాం కదా. మన ఇంట్లోనే రక్షణ లేని వారు ఉన్నారు, ఎంతకాలం చేద్దామని ఆపేశాం మనం. మన ఇంట్లోనే సమస్యలు ఉన్నాయి, ఆయనకు తెలుసు కదా అని ఆపేశాం కదా. మన ఇంట్లోనే బోల్డంటి సమస్యలు ఉన్నాయి, దేవుణ్ణి అడగటం ఆపేశాం. ఎందుకంటే అన్నీ ఆయనకు తెలుసు. ఆయనకి చెప్పే వాళ్ళమా మనం అంటున్నాం. అడగడానికి ఎందుకండి విసుగు? అది ప్రేమన వారలారా. దానియేలు ఈరోజు మన కళ్ళ ముందు కొత్తగా కనపడుతున్నాడు ప్రేమన వారలారా. మందిరము కట్టబడటానికి యూదులందరూ వచ్చారు. 70 ఏళ్ళ ఫలం శాసనాన్ని మరలా రాయించింది ప్రేమన దేవుని పిల్లలారా. ఈ శాసనాన్ని ఎవరు మార్చగలరు? ఆలోచించండి మీరు. యేసుక్రీస్తు అందుకే చెప్తున్నాడు, లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు విసుకక ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఏ సందర్భంలో చెబుతున్నాడో జాగ్రత్తగా ఆలోచించగలిగితే 18వ అధ్యాయపు ప్రారంభంలో ఈ మాట ఉంది. 17వ అధ్యాయంలో ఏముందో తెలుసా? 2వ రాకడను గురించిన సూచనలు ఉన్నాయి ప్రేమన వారలారా. లూకా సువార్త 17వ అధ్యాయాన్ని మీరు గమనించండి. ఆ చివరి వచనాలను చూడగలిగితే నోవాహు దినములు, లోతు దినములు అని 2వ రాకడను గురించి మాట్లాడుతూ ఇదిగో విసుకక ప్రార్థన చెయ్యండి అంటే దేని గురించి చేయమంటున్నాడంటే ఇదిగో మీకు కూడా విడుదల కావాలి కదా. మనకు విడుదల యేసుక్రీస్తు వస్తే మరి ఆయన రావాలంటే సకల జనులకు సువార్త ప్రకటింపబడాలి అంటే చెరలో ఉన్నవారు బయటికి రావాలి. ఈ రెండు ఒకదానికొకటి పెనవేసుకున్నవి. కాబట్టి మీరు విసుకక ప్రార్థన చేయాలి. ఆయన రావాలంటే చెరలో ఉన్నవారు బయటికి రావాలి. వీళ్ళు బయటకు వస్తే ఇదిగో మీరందరూ ఆయనతో పాటు వెళ్ళిపోతారు. ఆయన వచ్చి తీసుకుని వెళతాడు. ఏదో కోరేసి ఆజ్ఞ ఇచ్చి పంపినట్లు కాదు, ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళతాడు. ఇది జరగాలంటే విసుకక మీరు ప్రార్థన చేయాలని ఎగ్జాంపుల్ చెప్తున్నాడు.
ఒక విధవరాలు ఉంది, న్యాయాధిపతి దగ్గరికి వెళుతుంది. అయ్యా, నాకు ప్రతివాదికి తీర్పు తీర్చు అడుగుతుంది. రేపు రమ్మ అన్నాడు. మరలా రేపు వెళ్ళింది. అయ్యా, నిన్నొచ్చాను, ఈ రోజు రమ్మన్నారు. ఓ 10 రోజుల తర్వాత కనిపించమ్మా. మరలా 10 రోజుల తర్వాత, అయ్యా 10 రోజుల తర్వాత కనిపించమన్నారు మీరు. సరే 1 వీక్ తర్వాత రామ్మా. మళ్ళీ 1 వీక్ తర్వాత, సరే సాయంకాలం వరకు ఉండమ్మా. అయ్యా, సాయంకాలం నుంచి ఇక్కడే ఉన్నానయ్యా, రేపు రమ్మా. సరే అయ్యా, నిన్నొస్తే మళ్ళా రేపు రమ్మన్నారు. విసుగట్లేదండి ఆవిడ, విసుగట్లేదు. ఒకరోజు ఆమెను చూసిన న్యాయాధిపతికి తనను తాను పరిశీలించుకోవటం ప్రారంభించాడు. నేను దేవుడికి భయపడను, మనుషులకు లక్ష్య పెట్టను, నా మాటని ఎంత లక్ష్య పెడుతుంది, అమ్మో ఈమెకు తీర్పు తీర్చేస్తాను అన్నాడు. తీర్చేశాడు ప్రియమైన వారలారా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడో చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు రెండవసారి ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. మరలా రెండవ రాకడకు కనెక్ట్ చేస్తున్నాడు ప్రేమన వారలారా. అంటే రెండవసారి వచ్చేసరికి అసలు విశ్వాసము కనుగొనునా అంటే విశ్వసించిన వాడు ప్రార్థన చేస్తాడు. విశ్వాసము కనుగొనునా అంటే విశ్వసించని వాడు ఏం చేయడు? ప్రార్థన చెయ్యడు. అందుకే అసలు విశ్వాసాన్ని నేను కనుగొంటానంటే విసుకక ప్రార్థన చేసేవారు ఉంటారా? విసుకక ప్రార్థన చేసేవారు ప్రార్థనకు కనెక్ట్ చేస్తున్నాడు. ఇంకా అర్థం కావాలని వెంటనే 9వ వచనపు ఉపమానాన్ని స్టార్ట్ చేశాడు. తామే నీతిమంతులని తమ్మును నమ్ముకొని ఉన్న ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను, ప్రార్థన చేయుటకై. అంటే చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయట? తమను తాము నీతిమంతులమని కనపరుచుకునే ప్రార్థనలు. దేవుడికి ఎలాంటిది కావాలంటే బ్రతిమిలాడటం కావాలి. అందుకే సుంకరు గురించి చెప్తున్నాడు, పాపినైనా నన్ను కరుణించయ్యా, పాపినైనా నన్ను కరుణించయ్యా. ఈ సందర్భంలోనే 2 ప్రార్థనలు ఎందుకు చెప్తున్నాడో తెలుసా? ఇదిగో, నిజమైన విశ్వాసము నేను కనుగొనునా. మనిషి నోరు తెలిస్తే తాను గొప్పవాన్ని అనుకోవడానికి ఇష్టపడతాడు, కానీ దేవుడు అది ఇష్టపడాడు ప్రేమన వారలారా. కళ్ళ ముందు కనబడుతున్న వారికి మనం నీతిమంతులేమో, దేవునికి కనబడుతున్న మనలో నీతి ఏమాత్రం మురికి గుడ్డలు ప్రేమన వారలారా. నీతి మనలో ఉందా? బతకడానికి ప్రయాసపడుతున్నామంతే మనం అనేక విషయాలలో తప్పిపోతున్నాం ప్రేమన వారలారా. దేవుడు లేఖనాలను పెట్టి త్రాసులోనికి నిన్ను నన్ను తీసుకుని వెళితే నిలబడగలమా? ఎందుకు నీతిమంతులుగా కనపరుచుకునే ప్రార్థన అంటే 18వ అధ్యాయాన్ని మీరు ఆలోచించగలిగితే 17 రెండవ రాకడను గురించి మాట్లాడుతూ ఆ రాకడను మీరు అపేక్షించాలి, విసుకక ప్రార్థన చెయ్యాలి అని న్యాయాధిపతిని గురించి చెప్పి, అన్యాయస్తుడే ఒక ఆవిడ విసుకకుండా వచ్చింది తీర్చినప్పుడు దేవుడు న్యాయవంతుడు, మీరు అడిగితే తీర్పు తీర్చడా? ఇప్పుడు ఎవరికి తీర్పు తీర్చాలంటే మన ప్రతివాది ఎవరు? అపవాది. తన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఇదిగో అయ్యా నన్ను బతకనియట్లేదయ్యా, వాడు రక్షణలోనికి వచ్చిన తర్వాత పాపములోనికి లాగుతున్నాడు, వాడికి తీర్పు తీర్చేసయ్యా తొందరగా. నా ప్రతివాడు ఆయన న్యాయము తీర్చడా? నువ్వు అడిగితే ఆయన న్యాయము తీర్చడా? నువ్వు అడిగితే యేసుక్రీస్తు రెండవ రాకడ వేగిరము పడదా? నువ్వు అడిగితే ఈ వాక్యము దానియేలు తన స్వజనుల గురించి అడిగితే రాజు చేత శాసనాన్ని రాయించి తిరిగి పంపలేదా? నువ్వు అడిగితే ఈ వాక్యం వెల్లడై అనేకుల రక్షణ కొరకు వెళ్ళరా? యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు, కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్దిమందే అని ఏమన్నాడు? కోత వారిని పంపమని ఇదిగో మీ యజమానుని
వేడుకొనండి అంటే ప్రార్థన చేయండి. వెతికే పనిలో మనం ఉన్నాం మన వర్లారా. ఆయన ఏమంటున్నాడు? ఎవరిని పంపాలో నా పని, మీ పని ఏంటి? ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అంటున్నాడు ప్రేమన వారలారా. ఏమండి, ఈ శక్తి తగ్గిపోయింది గనుకనే కార్యక్రమాలు ఘనంగా కనబడుతున్నాయి, శక్తి లేనివిగా కనబడుతున్నాయి ప్రేమన వారలారా. ఆర్భాటముగా కనబడుతున్నాయి, అంతర్భాగంలోనికి వెళితే శక్తి లేదు ప్రేమన వారలారా. ఎందుకు? ప్రార్థన పునాదుల మీద లేవు ప్రేమన వారలారా. ప్రార్థన పునాదుల మీద లేవు ప్రేమన దేవుని పిల్లలారా. ఈనాటి పరిచర్య విధులను మీరు గమనించగలిగితే, ఓ 30 ఏళ్ల క్రితం పరిచర్య చూస్తే వస్తువులు ఏమీ వాళ్ళ దగ్గర లేదు, కానీ ప్రార్థన శక్తి ఉంది. ఈ కాలంలో ఏ పరిచర్య దగ్గరికి వెళ్ళి చూసినా వస్తువులన్నీ ఉన్నవి, లేనిదేంటి? ప్రార్థన శక్తి లేదు. ప్రార్థించే స్త్రీలు లేరు, ప్రార్థించే అసలు యవనస్తుల గురించి ప్రార్థన, ఇది మా మీద కాదు కాదు అని, ఇదిగో మేము కాడిలు మొయ్యాలి, చేతులు జోడించమంటున్నారేంటి? మోకరించడానికి బరువు. మేము పని చేస్తామండి. దేవుడు నిన్ను వాడుకోవాలి, కాడి నీ మెడ మీదకి రావాలంటే ముందు నీ మెడ వంచి మోకరించి చేతులు జోడించు. దీనికి ఎందుకు కనెక్ట్ కాలేకపోయాం ప్రియమైన వారలారా? మనం అన్ని మనమేదో చేసినట్లుగా, మనమేదో ఉద్ధరించినట్లుగా, ఇదిగో మనమేదో కాపాడినట్లుగా, ఇక అంతా మనమే అన్నట్లుగా, ఏమండి తామే నీతి మంతులం అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాం. మన చేతుల్లో ఏమీ లేదు ప్రియమైన వారలారా, మిగిలింది చేతులు జోడించడమే ప్రియమైన వారలారా. ఇది లేకపోతే ఎందుకు ప్రియమైన దేవుని పిల్లలారా? ఇది లేకపోతే ఎందుకు? ఆయన అంటున్నాడు, ఇదిగో రెండవసారి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటానా నేను? మనం కూడా ఉండమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వారలారా? విశ్వసించువాడు ప్రార్థన చేస్తాడు అంటే ప్రార్థన చేసేవాడు ఉంటాడా? ప్రార్థన చేసేవాడు ఉంటాడా? ప్రార్థన చేసేవాడు ఉంటాడా? ప్రార్థన చేసేవాడు ఉంటాడా? చూసారా ప్రియమైన వారలారా? మొట్టమొదటి సంఘానికి చెబుతున్నాడు ప్రియమైన వారలారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట 42. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును. ఏమండి, సహవాసాన్ని గురించి చెప్పాడు, బోధ గురించి చెప్పాడు, రొట్టె గురించి చెప్పాడు. చివరి దాని గురించి చెప్తూ ఏమన్నాడో తెలుసా? ఇది చివరిదని చెప్పట్లేదు ప్రియమైన వారలారా, ఎడతెగ కంటే నీ జీవితాంతం ఉండాలని చెప్తున్నాడు అక్కడ. ఎడతెగక ఇది చివరిది అనుకున్నాం మనం. ఇది చివరిది కాదు, నీ ప్రాణం పోయే చివరి వరకు ఉండవలసింది ప్రియమైన వారలారా. ఎడతెగని ప్రార్థన ప్రియమైన వారలారా యేసు జీవితంలో ఉంది ప్రియమైన వారలారా. శిలువ మీద వేలాడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నాయన నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. వేలాడుతున్న ఆయనకి పలకటమే కష్టమైనప్పుడు శక్తిని కూడదీసుకొని వేలాడుతున్న ఆయన మాటలు పలుకుతున్నాడు ప్రేమన వారలారా. చూసారా, చివరి వరకున్నది ప్రేమన వారలారా ఎడతెగని ప్రార్థన. ఉదయాన్నే వెళుతున్నాడు, ఈరోజు కార్యక్రమాల గురించి దేవుణ్ణి అడుగుతున్నాడు. సాయంకాలం వెళుతున్నాడు, చేసిన కార్యక్రమాలను గురించి అడుగుతున్నాడు. లోక రక్షణ గురించి ఆలోచిస్తున్నాడు. ఎన్నో దృశ్యాలు కనబడుతున్నప్పుడు తల్లడిల్లిపోతున్నాడు. మహారోదన కన్నీళ్ళు. ఏమండి, ఆయనకు వచ్చిన కష్టాలకు మాత్రం కాదు, సమాజపు అవిధేయతను చూస్తున్నాడు. నన్ను గుర్తించటం లేదని వేదన చెందుతున్నాడు. దేవుణ్ణి పట్టించుకోవట్లేదని ప్రలాపిస్తున్నాడు ప్రేమన వారలారా. సమాజంలో ఎన్ని దృశ్యాలు కనబడుతున్నాయి, వేదనని హృదయంలో రగులుతుందా? ఆలోచించు ఒకసారి. ఏమండి, నాకెందుకులే అని పట్టించుకునే వాళ్ళం కాదు ప్రియమైన వారలారా, మనదే కదా ప్రియమైన వారలారా, మన దేవుని పిల్లలే కదా. వాళ్ళ గురించి జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థనలో మొరపెట్టగలుగుతున్నావా?
నాయన అపవాది వల్ల ఇంత జరుగుతుంది, నా ప్రతివాదైన వాడికి న్యాయం తీర్చు నాయన, తీర్చు నాయన, తీర్చు నాయన, తీర్చు నాయన, నేను చచ్చిపోయేంత వరకు నేను ప్రార్థన చేయాల్సిందే అని ఒకవేళ మనం ప్రార్థన చేయగలిగితే ఆయన అన్యాయస్తుడే మాట విన్నప్పుడు న్యాయస్తుడైన మన తండ్రి మన మాట వినడా? న్యాయము తీరుస్తాడు కదా. మరి జరుగుతున్నాయి కదా, తామే నీతిమంతులని కనబరుచుకునే ప్రార్థనలు. ఆయన కావలసిందేంటో తెలుసా? పాపినైన నన్ను కరుణించు, కరుణించు. యేసుక్రీస్తు కూడా అదే చేస్తున్నాడు. ఏమనో తెలుసా? నాయనా నేను మంచోనే కదయ్యా అనట్లేదు, మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మీద వేసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. దానియేలు పాపాలు ఒప్పుకున్నందుకే, అబ్బా పితరుల పాపాలన్నిటినీ ఈయన ఒప్పుకుంటున్నాడే అనిపించింది కదా. యేసుక్రీస్తు ఒప్పుకోవటం కాదు, తన మీద వేసుకున్నాడు. యోహానుకి ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి యేసుక్రీస్తును చూడగానే మాట్లాడుతున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని వెళుతున్న దేవుని గొర్రెపిల్ల. ఏమండి భరించాడు ప్రేమన దేవుని పిల్లలారా. చూసారా, పిలాతు ముందు మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిరూపించుకోగలడు, కానీ మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు గనుక నిజమే నేను పాపిని అనుకున్నాడు. ప్రేమన వారలారా, ఏ పాపము ఎరగన ఆయన ఏమండి ఒక దోషిగా నిలబెట్టింది మనమే. ప్రేమన దేవుని పిల్లల వేలాడుతూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. సింహాసనం మీద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. చచ్చిపోయి తిరిగి లేచిన మానలేదు ప్రార్థన నీ గురించి నా గురించి. ఏమండి చచ్చిపోయి తిరిగి లేచిన నీ గురించి నా గురించి అడుగుతున్నప్పుడు ఆయన రావాలని బతికుండగా నువ్వు నేను అడుగుగలుగుతున్నావా? ఒక్కసారి రాత్రి ఆలోచించండి. ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన శక్తిని ఎందుకు మనం పొందుకోకూడదు? తండ్రి నా ప్రతివాది అపవాదికి న్యాయం తీర్చయ్యా. అనేకులను మోసం చేస్తున్నాడు, అనేకులను మధ్యములో మత్తులుగా చేస్తున్నాడు, అనేకులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నాడు, అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి, అనేక కుటుంబాలు కూడిపోతున్నాయి. ఇదిగో అనేకులైన పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నాడు. సంఘాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, సమస్యలు పెరుగుతున్నవని నీ తండ్రికి ఏ కరువు నువ్వు పెట్టుకోగలిగితే, మనం పెట్టగలిగితే, ఒక దానియేలు ప్రార్థన విడుదల కలిగిస్తే ఎంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేశాన్ని కదిలిస్తాడు. అందులో అనుమానమేమీ లేదు. ప్రేమన వారిలారా, ఆ శక్తిని మనం ఎందుకు పొందుకోకూడదు? ఆ శక్తిని ఎందుకు పొందుకోకూడదు? దేవుడు తలుచుకుంటే రాజుల చేత చట్టాలను చేయించగలిగే సమర్థుడు ప్రియమైన వారులారా. కాబట్టి ప్రియమైన వారులారా, ఆ దానియేలు ప్రార్థన శక్తిని ఏమండి గమనించి ఆ శక్తిని నువ్వు నేను పొందుకోవాలి. ఎన్ని ఏళ్ళైనా కొన్నింటి గురించి ప్రార్థన చేస్తుండాలి. ఆయన రావాలి, మనం వెళ్ళాలి, అనేకులు రక్షణలోనికి రావాలి. నీ ప్రార్థనలో ఏ కరువు పెట్టవలసిన విషయం, నీ నోటి నుంచి ధూపముగా ఆయన సన్నిధికి వెళ్ళవలసిన విషయం. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి రాత్రి ఆలోచించండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. మరి దీర్ఘ ప్రార్థనలు చేయొద్దన్నాడంటే తమను తామే నీతిమంతులుగా నిరూపించుకోవడానికి చేసే ప్రార్థనది. అలాంటి వద్దు ప్రేమన వారలారా. ఆయన హృదయాన్ని తెలుసుకొని నా తండ్రి ప్రేమ కలిగిన వాడు, ఆయన చేస్తాడని నమ్మకాన్ని నువ్వు కలిగి విశ్వాసముతో తండ్రిని అడగగలిగితే తండ్రి చెయ్యలేనిదంటూ ఏమీ లేదు. మన జీవితంలో జరగాల్సిన చిన్నవి ఏమండి, ప్రపంచ రాతనే మార్చగలిగే శక్తి చేతులు జోడించి మోకరించగలిగితే నువ్వు నేను పలికే మాటలలో ఉందంటే నమ్మగలమా? ప్రేమన దేవుని పిల్లలారా, కనుగొనాలి. ఆయన రెండవసారి వచ్చినప్పుడు విశ్వాసిని కనుగొనాలి, అందులో నువ్వు నేను ఉండాలి. ప్రేమన వారలారా, మహనీయుడైన యేసుక్రీస్తు జీవితంలో భాగం అయిపోయిన ప్రార్థన మనలో ఎందుకు దూరం అయిపోయింది? ప్రేమన వారలారా, మరలా దాన్ని ఓడిసి పట్టుకుందావా? మరలా దాన్ని నీ జీవితంలో ఒక భాగంగా చేసుకోగలుగుతావా? ఎన్నో విజయాలను సాధించగలవు. యేసుక్రీస్తును ఈ రెండవసారి ఈ భూమి మీదికి దించగలవు. అంతేకాదు, ఇదిగో అనేకుల రక్షణను నువ్వు సంపాదించుకొనగలవు. ప్రేమన దేవుని పిల్లలారా,
కాబట్టి దయచేసి రాత్రి ఆలోచించండి. ఏదో వచ్చాం వెళ్ళిపోయామని కాదు, సంవత్సరానికి సరిపోయే నిర్ణయాలతో ఇక్కడి నుంచి కదలాలి. ప్రేమను వాళ్ళారా, ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. విలువైన నీ మాటలతో నాయన మా హృదయాలను కదిలించండి, మెత్తన చేయండి. మృదుత్వాన్ని నాయన మాకు అనుగ్రహించండి తండ్రి. పగిలిపోయే కుండవలే కాకుండా నాయన, బండ మీద కట్టబడిన కట్టడాల వలె నాయన మమ్మల్ని నిలబెట్టండి నాయన తండ్రి. ఇదిగో ఎన్నిసార్లు నాయన మమ్మల్ని భరించావు తండ్రి. ఈసారి నిలబడాలి అన్న నాయన మక్కువను నాయన నీ వాక్యము ద్వారా నీ పిల్లల హృదయాలలో కలిగించమని మిమ్మల్ని బ్రతిమలాడుతున్నావు నాయన తండ్రి. ఈ వార్షిక ఆధ్యాత్మిక సదస్సు నాయన అనేక కుటుంబాలు వెలిగింపబడినట్లు, అనేకులు నిలవబడినట్లు, అనేక సంఘాలు నాయన కట్టబడినట్లుగా నాయన ఈ వెలుగు అనేక ప్రాంతాలలోనికి తీసుకుని వెళ్ళండి. కష్టపడి ఖర్చు పెట్టి పనులు చేసి ప్రార్థన చేసి సహవాసాన్ని కలిగి ఉండి నాయన తండ్రి నిర్విరామంగా నాయన ఈ సంవత్సరము కూడా చేయగలుగుటకు నాయన నీ పిల్లల్ని బలపరిచారు తండ్రి. మాట్లాడుతున్నా, వంట చేస్తున్నా, పని చేస్తున్నా వాలంటీర్స్ నాయన జ్ఞాపకం చేసుకోండి. నీ దాసుల ముఖాంతరములో నుంచి నాయన నీ ప్రేమను కురిపించండి. నీ పిల్లలను నాయన నీ ఆకర్షణలోనికి తీసుకుని రండి తండ్రి. అనేక బంధకాలలో నుంచి నాయన బయటపడి బలమైన నిర్ణయాలతో నాయన ఈసారి అడుగు వేస్తే సాతాను గుండె మీద పడునట్లుగా నాయన ఆకాశం వైపు చూస్తూ నాయన ధైర్యముగా నాయన వాడిని చెతకు దొక్కుతూ నాయన ముందుకు వెళ్ళగలిగే స్థితిని నాయన నీ పిల్లలకు అనుగ్రహించండి తండ్రి. మిగిలిన రోజులు కూడా నీ కృపకు అప్పగించుకుంటూ నీ ఆత్మ సహాయముతో నాయన ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ ఘనత మహిమ ప్రభావము నాయన మీకే ఆరోపిస్తూ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.